హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ షర్మి జాస్మిన్. సో ఈరోజు క్లోజ్డ్ ప్యాటర్న్ ప్రోగ్రామ్ ఎలా ఉంది నంపైలో అనేది చూద్దాము. సో దానికోసం ముందు నోట్ ప్యాడ్ ఓపెన్ చేసేసి సో ఇక్కడ కనెక్ట్ యాజ్ యూజువల్గా మనం కనెక్ట్ చేయాలన్నమాట. లేదంటే మనకి ఎర్రర్స్ వస్తాయి, అసలు రన్ కాదనమాట. సో అది కనెక్ట్ అయిన తర్వాత మళ్ళీ అక్కడ మనం ఇంపోర్ట్ నంపై అని ఉంది కదా, ఇక్కడ దీన్ని కూడా రన్ చేయాలి, లేదంటే ఎర్రర్స్ వస్తాయి. సో ఇది కనెక్ట్ అవుతుంది. ఓకే, కనెక్ట్ అయితే ఇలా చూపిస్తుంది అనమాట, ర్యామ్ డిస్క్ అని చెప్పేసి. సో తర్వాత ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకొని నంపై యాజ్ ఎన్పి అనే లైబ్రరీని సో రన్ అవే కొట్టేస్తే, సో వితౌట్ అంటే ఇది రన్ చేయకుండా మనం కోడ్ చేసినట్లయితే ఇన్ కేస్ మన కోడ్ కరెక్ట్ అయినా సరే ఎర్రర్స్ వస్తాయి అనమాట. సో ఎన్పి అనేది లేదు అని చెప్పి చూపిస్తుంది. సో అందువల్ల మనం ముందుగానే దీన్ని రన్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు ఈ ప్రోగ్రామ్స్ అన్ని మనం సాల్వ్ చేసేసాం కాబట్టి సో ఇప్పుడు మనం చేయాల్సింది క్లోజ్డ్ ప్యాటర్న్ ఇది. సో ఈ ప్రోగ్రామ్ అనమాట. ఇది కూడా ఏముండదు, కొంచెం సింపుల్ గానే ఉంటుంది. సో ఫస్ట్ ఇక్కడ నెంబర్ ఆఫ్ రోస్ 5, నెంబర్ ఆఫ్ కాలమ్స్ 5 ఇచ్చేసారు. సో ఇక్కడ ఒక ఫంక్షన్ ని కాల్ చేశారనమాట. సో తను నెక్స్ట్ ప్రింట్ చేసేసారు అరేని. సో ఈ ఫంక్షన్ ఇక్కడ డిఫైన్ చేశారు కదా, ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ గా ఈ నెంబర్ ఆఫ్ రోస్ అండ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ని పారామీటర్స్ గా పాస్ చేశారు. సో ఇదంతా మనకు తెలిసిందే. సో ఇప్పుడు కోర్ దగ్గరికి వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ ప్యాటర్న్ రావాలి అంటే సో ఫస్ట్ మనం ఈ ప్యాటర్న్ రావాలి అంటే ఫస్ట్ మనకి ఈ ఫస్ట్ రౌండ్ ఉంది కదా, ఈ ఫస్ట్ రో అండ్ ఫస్ట్ కాలము ఈ సరౌండింగ్స్ లో ఈ ప్యాడింగ్ మొత్తము వన్స్ రావాలి, మనకి మిడిల్ మాత్రం జీరోస్ రావాలన్నమాట. సో నేను దీనికోసం ఫస్ట్ మిడిల్ జీరోస్ రావడానికి నేను కోడ్ రాసుకుంటాను. సో ఈ మిడిల్ రోస్ రావాలి అంటే ఈ జీరోస్ రావాలి అంటే ఫస్ట్ నాకు ఈ రో అంటే కాలం వైజ్ గా ఈ కాలం అండ్ ఫస్ట్ కాలం అండ్ లాస్ట్ కాలం రాకూడదు. అలాగే రో వైజ్ గా ఫస్ట్ రో అండ్ లాస్ట్ రో రాకూడదు. అంటే మనం మైనస్ చేసుకోవాలన్నమాట. నెంబర్ ఆఫ్ రోస్ -2 అంటే మనకి 2నే రోస్ వైజ్ గా చూసుకున్న 2 రోస్ మాత్రం రాకూడదు, కాలం వైజ్ చూసుకున్న 2 కాలమ్స్ మాత్రం రాకూడదు. సో అందుకని -రో -2 కాలం -2 అనేది నేను చేసుకుంటాను అనమాట. సో దానికోసం ఫస్ట్ అరే అనేది తీసుకుందాం. ఆల్రెడీ వాళ్ళు అక్కడ అరే అనేది తీసుకున్నారు కాబట్టి వేరియబుల్. సో అరే ఈక్వల్స్ టు ఫస్ట్ నేను ఎన్పి డాట్ జీరోస్ ఆఫ్ నెంబర్ ఆఫ్ రోస్, ఆల్రెడీ మనకి ఇక్కడ ఇచ్చేస్తున్నారు కదా ఈ నెంబర్ ఆఫ్ రోస్, దీన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాను. నెంబర్ ఆఫ్ రోస్ -2 కామా నెంబర్ ఆఫ్ కాలమ్స్ -2. అంటే నాకు ఆ 2 కాలమ్స్ ఎన్నున్నా సరే, రోస్ ఎన్నున్నా సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఆఫ్ రోస్ 5 ఉన్నాయనుకో, అందులోంచి 5 - 2 అంటే నాకు 2 రోస్ రాకూడదు, మిగతా అనేసి జీరోస్ అవ్వాలి అనేసి నేను ఇచ్చానమాట. సో దానికోసము ఇది నెంబర్ ఆఫ్ రోస్ -2, నెంబర్ ఆఫ్ కాలమ్స్ -2. తర్వాత డేటా టైప్ యాజ్ యూజువల్ గా మనకి ఫ్లోటింగ్ లో వస్తుంది అనమాట బై డిఫాల్ట్. సో అలా రాకూడదు అంటే మనం డేటా టైప్ మెన్షన్ చేయాలి. సో ప్రీవియస్ వీడియోస్ లో క్లియర్ గా చెప్పున్నాను అనమాట, ఒకసారి చూడండి. సో డేటా టైప్ మెన్షన్ చేయాలి, ఇంట్ అనమాట. సో మనకి ఇంటీజర్ లో రావాలి కాబట్టి ఇంట్ అనేది ఇచ్చేసాను. సో డి టైప్ ఈక్వల్స్ టు ఇంట్. ఓకే, సో ఇక్కడ ఎర్రర్ ఓకే, బ్రాకెట్ మిస్ చేస్తామా? ఓకే, సో ఈ బ్రేసెస్ కూడా చూసుకోవాలన్నమాట మనము. సో ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాము ఎలా వస్తుంది ఏంటి అనేసి. జీరోస్ వస్తున్నాయా రావట్లేదా? సో ఏం రాలా, ఎందుకు నన్ను అని వచ్చింది, బికాజ్ మనం ఏం రిటర్న్ చేయలేదు కాబట్టి. రిటర్న్ చేయకుండా రన్ చేస్తే ఏం రాదు కదా, బై డిఫాల్ట్ నన్ను ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనము ఇక్కడ ఈ అరే అనే దాన్ని రిటర్న్ చేయాలన్నమాట. సో రిటర్న్ చేద్దాము.
రిటర్న్ అరే. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. సో ఎస్, ఇప్పుడు జీరోస్ వచ్చాయి. మనకు కావాల్సిన అవుట్పుట్ వచ్చిందనమాట. జీరోస్, అన్ని జీరోస్. సో ఇప్పుడు మనకేం రావాలి అంటే ఈ ప్యాడింగ్ ఏదైతే ఉందో దీని రౌండ్, అంటే ఈ వన్స్ అయితే ఏవైతే ఉన్నాయో ఈ రౌండ్, సో ఇలా సర్కిల్ ఇలా స్క్వేర్లో ఉంది కదా, ఆ వన్స్ రావాలి అంటే మనం దానికి కోడ్ రాయాలన్నమాట. ఇప్పుడు ప్యాడెడ్ ఏరియాని తీసుకురావాలి ఇప్పుడు మనము. సో దానికోసం నేను ప్యాడింగ్ కోసం ప్యాడ్ అనే ఒక వేరియబుల్ని తీసుకుంటా. సో సో ప్యాడ్ అరే అని తీసుకున్నాను. సో దానికోసం మనకి ఒక np.pad అనే ఫంక్షన్ ఉంటుందన్నమాట numpyలో. సో అది నేను తీసుకున్నాను. సో np. మనం ప్యాడింగ్ ఇవ్వాలి అంటే ఖచ్చితంగా ఆ ఫంక్షన్ యూజ్ చేయాలన్నమాట. సో దానికి ఆర్గ్యుమెంట్స్గా నేను మనం తీసుకున్న అరేని పాస్ చేస్తున్నాను. సో అరే ఆఫ్ మనం np.pad అనే ఫంక్షన్ తీసుకున్నప్పుడు విత్ అండ్ కాన్స్టాంట్ వాల్యూ అనేది ఇవ్వాలన్నమాట. సో అప్పుడే మనకి ప్యాడింగ్ అనేది వస్తుంది. సో ఇప్పుడు నేను ఈ అరేలో సో మనం ఈ అరే వేరియబుల్ని రిటర్న్ చేస్తే మనకు వచ్చిన అవుట్పుట్ ఇదన్నమాట. సో దీని చుట్టూ మనకి వన్స్ ప్యాడింగ్ రావాలి అంటే, సో దానికోసం నేను ప్యాడ్ విత్ అనే ఒక ఫంక్షన్ తీసుకుంటున్నా, ఒక వేరియబుల్. సో ప్యాడ్ విత్ అనే ఒక ఫంక్షన్ని తీసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఆటోమేటిక్గా ఇక్కడ చూపించేస్తుంది. సో ప్యాడ్ విత్ ఎంత కావాలి అంటే 1, మనకు 1 కదా, సరౌండింగ్స్ మనకు 1 రో 1 కాలం రావాలి కాబట్టి సో 1,1 అని ఇచ్చేస్తున్నాను. తర్వాత కాన్స్టాంట్ వాల్యూస్ అంటే మనకి 1తో అన్ని ఫిల్ అవ్వాలి కాబట్టి కాన్స్టాంట్ వాల్యూ అనేదాన్ని కాన్స్టాంట్ వాల్యూస్ ఇదిగోండి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కాన్స్టాంట్ వాల్యూస్ ఎంతతో ఫిల్ అవ్వాలి, 1, రో వైజ్గా కాలం వైజ్గా నాకు వన్స్తో ఫిల్ అవ్వాలి కాబట్టి నేను వన్స్ అని ఇచ్చేసాను అనమాట. సో ఇప్పుడు రిటర్న్ చేద్దాం. రౌండ్స్ ఇప్పుడు మనకి ప్యాడింగ్ ఏరియా వచ్చిందా రాలేదా అనేది చూద్దాం. సో రన్ చేశాను. సో ఇప్పుడు రన్ చేస్తే కూడా మనకేం చేంజ్ లేదు, ఎందుకంటే ఇక్కడ రిటర్న్ అరే అనే దాన్నే రిటర్న్ చేసాము. సో మనం ఇక్కడ రిటర్న్ చేయాల్సింది ప్యాడెడ్ అరేని కాబట్టి అందువల్ల రాలేదన్నమాట. సో ఇక్కడ ప్యాడ్ అరేని రిటర్న్ చేద్దాము. ఇప్పుడు ఏమొస్తుందో చూద్దాం. ఓకే, మనకు కావాల్సిన అవుట్పుట్ అయితే వచ్చేసింది కదా, మనకి వన్స్తో మొత్తం ఫిల్ అయిపోయింది అనమాట. సో ఇది మీకు అర్థమైందా? ప్యాడ్ విత్ అంటే ఏంటి అంటే, సో మనకి ఎంత విత్తులో ఈ ప్యాడింగ్ కావాలి అనేసి అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 పెట్టినట్లయితే 2 కాలమ్స్ అనేవి మనకి ప్యాడెడ్ అవుతాయి అనమాట విత్ 1 వాల్యూతో. సో ఇది ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడ రన్ చేసి ఇక్కడ చేస్తే ఫస్ట్ 2 కాలమ్స్ 1తో ఫిల్ అయిపోతాయి అనమాట. అదిగోండి ఫస్ట్ 2 కాలమ్స్, ఫస్ట్ 2 రోస్ వన్స్తో ఫిల్ అయిపోయి మిగతావి జీరోస్లో ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మనం ఏ నెంబర్ ఇచ్చాము అనే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. సో ఇటు సైడ్ కూడా నాకు రైట్ సైడ్ 2 రోస్ అండ్ లెఫ్ట్ సైడ్ కూడా 2 రోస్ కావాలి అనుకుంటే ఇక్కడ కూడా 2 కానీ పెట్టామనుకోండి, తర్వాత 2 రోస్ అండ్ 2 కాలమ్స్తో వన్స్ అనేవి ఫిల్ అయిపోతాయి అనమాట. సో అది ప్యాడ్ విత్ అంటే. ఇదిగోండి చూడండి, సో మొత్తం 2గా ఫిల్ అయిపోయింది. సో మనకి ఎంత కావాలి, లెఫ్ట్ సైడ్ ఎంత కావాలి, రైట్ సైడ్ ఎంత కావాలి అనే దాని మీద సో ఇది వస్తుంది అనమాట. సో కాన్స్టాంట్ వాల్యూ అంటే ఏంటి అంటే ఇక్కడ మనం 1తో ఫిల్ అవ్వాలా లేకపోతే 2తో ఫిల్ అవ్వాలా అనేది అనమాట ఇది. సో ఇక్కడ 1 తీసేసి 2 పెడతాను, అంటే ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ 1 2గా మనకి వస్తాయన్నమాట. ఇదిగోండి. ఓకే, సో ఇదన్నమాట దీని డిఫరెన్స్. ఒకసారి మీరు ప్రాక్టికల్గా ప్రాక్టీస్ చేసి చూడండి. సో ఇది ఈరోజు వీడియో అయితే వెరీ సింపుల్గా ఉంది కదా. సో వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇన్ కేస్ నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిపోండి. అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసేయండి. అలాగే ఇప్పుడే మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ అయిపోండి. సో ఇటువంటి వీడియోస్ ముందుగా మీకు వస్తూ ఉంటాయన్నమాట. సో ఇది ఈరోజు వీడియో అయితే. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను. Until then, bye bye, take care, keep smiling.